ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా అంటే దాదాపు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా సర్పంచులకి బిల్లులు చెల్లించకపోవడంతో మరి ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఆ బిల్లులు క్లియర్ కాకపోవడంతో చాలామంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది సర్పంచులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి మరి సర్పంచ్కి సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రజెంట్ మనతో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ పేరు ఏ ఊరు సర్పంచ్ మీరు? నా పేరు మేడి అంజయ్య, తిమ్మాపూర్ మండల్, మన్నెంపల్లి విలేజ్ మరియు కరీంనగర్ జిల్లా. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా గ్రామంలో గత ప్రభుత్వం మాకు సర్పంచ్లకు చెక్కులు పవర్ ఇవ్వకపోతే అప్పుడు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది, భిక్షాటన చేయడం జరిగింది. గ్రామాలలో మేము పల్లె భక్తి వనాలు, డంపింగ్ హాళ్ళు, సెక్రేషన్ షెడ్లు, ట్రాక్టరు, గ్రామ పంచాయతీ మరియు మహిళా బిల్డింగులు మరియు అదే రకంగా రైతు వేదికలు మరియు హరితహారం ఎన్నో రకమైన గ్రామ అభివృద్ధి పనులలో సర్పంచులందరం అప్పుల పాలై అప్పులు తీసుకొచ్చి బిల్లులు వస్తాయని బిల్లులు ఇస్తామని చెప్పి అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు కూడా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ టార్చర్లు పెడుతూ మరి ఎన్నో పనులు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అప్పుడు మేమందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులమందరం సర్పంచుల యొక్క అభివృద్ధి పనులలో మరి సస్పెండ్ చేస్తామని చెప్పి చెట్లకు హరితారంలో నీళ్లు పోయామని చెప్పినా కూడా నీళ్లు పోయాలి, ట్యాంకర్కు డీజిల్ లేకుండా డీజిల్ అప్పులు తీసుకొచ్చి పోసి మరి చెట్లను కాపాడినాం. మరి ఈరోజు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు వీధి లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, చెత్త సేదారం తీసేట్లో కానీ గ్రామాల్లో సర్పంచులుగా మరి ఎంతో కీలకమైన పాత్ర పోషించి కరోనాలో కూడా గ్రామ పంచాయతీలను మా యొక్క ప్రజలను క్షేమంగా కాపాడుకున్నాం. కాబట్టి అప్పుడున్న పెండింగ్ బిల్లులను ఇప్పుడు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, అప్పుడున్న కేసీఆర్ గారు చేపట్టిన ఒక పథకాలలో అవి కూడా ప్రభుత్వ పథకాలే. మేము అన్నీ కూడా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ గారితో, ఎంపీటీఓ గారితో, డిపిఓ, డిఎల్పిఓ గారితో, కలెక్టర్ గారితో అందరి యొక్క ప్రెషర్ వేయడం వల్ల పనులు చేయడం జరిగింది. ఆ పనులు చేయడానికి మా దగ్గర డబ్బులు లేకపోతే మా భూములు కానీ, మా భార్య పిల్లల మీద ఉన్న అప్పులు కానీ, మా స్నేహితుల దగ్గరికి వెళ్ళి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చి చేసినాం. కాబట్టి ఈరోజు వివిధ రకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మా పరిస్థితి బాగాలేదు. కాబట్టి చెట్ల పక్క పొంటి, గుట్టల పక్క పొంటి, ఓటర్ల పక్క పొంటి అప్పుల వారి బాధలు భరించలేక జాక్కుంటున్నాం. మేము భయంగా దూరంగా ఉంటున్నాం. కాబట్టి మా యొక్క పెండింగ్ బిల్లులు ఇవ్వనీకి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మరి పీసీసీ ప్రెసిడెంట్గా బిల్లులు ఇస్తామని చెప్పిండు. కాబట్టి అధికారంలో మీకు వచ్చారు. కాబట్టి మాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు. గ్రామాలలో సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా మేము గెలవడం జరిగింది, ప్రజలు గెలిపించడం జరిగింది. కాబట్టి మాకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా మేమందరం పనులు చేపట్టినవి అన్ని ప్రభుత్వానికే చేపట్టి ఈరోజు పనులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క రికార్డులు కూడా గ్రామ పంచాయతీలో ఉన్నాయి, ఆ భూములు కూడా అన్ని ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మా పెండింగ్ బిల్లులు మరి బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజల కోసమే చేస్తున్నారు. కాబట్టి మా సర్పంచుల యొక్క స్థితిగతులను, మా భార్య పిల్లల స్థితిగతులను ఆలోచించి మా పెండింగ్ బిల్లులు ఇవ్వనీకి ప్రతిపక్షమైన, పాలకపక్షమైన ఎవరు అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా మాకు సహకరించి మా పెండింగ్ బిల్లులు ఎలక్షన్ ముందుకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ దండం పెడుతూ కాళ్ళు మొక్కుతూ బద్దలాడుకుంటూ వేడుకుంటున్నాం. నా పేరు మేడి అంజయ్య, కరీంనగర్ జిల్లా. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి పనులకు మీరు ఎంత ఖర్చు చేశారు? మీ ఊళ్ళో ఎంత ఖర్చు చేయడం జరిగింది? సుమారు నేను 35 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎంత వచ్చినాయి? అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైనా వచ్చినాయి బిల్స్? మేము దాదాపు ఇప్పుడు 2.5-3 సంవత్సరాలకి వెళ్ళి మాకు ఏమాత్రం బిల్లులు రావడం లేదు. మేము ఒక చెక్కులు కొట్టినా కూడా ఆ చెక్కులు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి, పైసలు లేక. ఇప్పుడు ఉన్న పైసలు కూడా చెక్కులు తీసుకోవాలంటే బ్యాంకులలో పైసలు లేవు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ వేసే బడ్జెట్ కూడా వేయలేదు. కాబట్టి చెక్కులు కూడా తీయరాదు. కాబట్టి ఎంబీ రికార్డులు అయి ఎస్టిమేట్ కాపీలతో గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది. అంటే మీరు మీ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ, ఇటు పంచాయతీ శాఖ మంత్రి సీతాక దృష్టికి కానీ తీసుకురావడం జరిగిందా మీ పెండింగ్ బిల్లుకి సంబంధించి? మా రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల పరిస్థితులు పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పి మరి రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది. మేము కూడా ఎంపీడీఓని కలవడం జరిగింది. మేము కూడా మరి జిల్లా కేంద్రాల్లో ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది. కలెక్టర్ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజావాణిలో కూడా వినతి పత్రాలు ఇచ్చి మా బాధలు చెప్పుకోవడం జరిగింది. మంత్రి సీతాక దృష్టికి తీసుకొచ్చారా పంచాయతీ శాఖ మంత్రి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి సురభి యాదన్న గౌడ్ గారు ఒక 3-4 సార్లు కలవడం జరిగింది. మాకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కంటే ముందు ఇస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా మాకు ఇవ్వాల్సిందిగా మా సీతక్క ఆడబిడ్డను వేడుకుంటున్నాం. మరి త్వరలోనే ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ లోపే మరి సర్పంచ్ ఎన్నికలకు పోయే
అవకాశం కూడా కనిపిస్తుంది కదా. మీరు సంబంధించి ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము